హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజుదండి. ఇంకా పొద్దున్నుంచి కూడా నానమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఉన్నామండి. ఇంకా చిన్నాన్నోళ్ళు అయితే సత్తమ్మ తల్లికి అయితే నాటుకోళ్ళని వేసుకున్నారు కదా. మొత్తం మా ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేసామండి. వండుకుని అయితే తిన్నాము. ఈ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ఇంకా అక్క వాళ్ళ కోసం అయితే తాటికాయలతో 4 రకాల స్పెషల్స్ అయితే చేసామండి. మీకు అదేంటో చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండాని. స్కిప్ చేసి చూస్తే మేము ఏం వండామో ఎలా వండామో మీకైతే తెలియదు కదండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అయితే ఇంక ముందే వచ్చేసిందండి. ఇంకా తాటికాయలు అవన్నీ తొక్కలన్నీ తీసేసి మాకైతే బేసిన్లో పెట్టింది. ఇంకా అక్క నేను కలిసి అయితే మొత్తం పేసం అయితే తీసేస్తున్నాము. మొత్తం కూడా ఇలాగైతే ఇద్దరం కలిసి అయితే చేసేస్తున్నాము పని. మేమేం ఏమేం చేసానో మీకైతే చెప్తానండి. తాటికాయలతో తాటి రొట్టె వేసామండి. అలాగే తాటి ఇడ్లీలు నేను మామూలుగా ట్రై చేశానండి. తాటి గారెలు కూడా వేసాను. అలాగే తాటి కుడుములు మేము ఎలా వేసామో మీకైతే చూపిస్తాను. మొత్తం కూడా ఇలాగైతే పేసం అయితే తీసేస్తున్నాను. మొత్తం కూడా మాట్లాడుకుంటూ మా అక్క నేను మాట్లాడుకుంటూ అయితే మొత్తం పేసం అంతే ఇదంతా తీసేసామండి. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే పేసంలో ఏసులైనా ఉంటాయి కదండి, మనం తిన్నప్పుడు అసలు తినలేము. అందుకనే ఒక వాళ్ళ అయితే తీసుకున్నానండి. వాళ్ళలో వేసేసి మనం గట్టిగా పిండితే నైస్గా వస్తుంది. దాంట్లో ఏమన్నా ఏసులు అలాంటివి ఏమన్నా ఉంటే దాంట్లో ఉండిపోతాయండి. చాలా ఈజీగా మనం తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. మొత్తం కూడా పేసం అంతా దాంట్లో వేసి మొత్తం కూడా పిండేస్తున్నానండి. ఇంక ఇలాగైతే మొత్తం కూడా వేసేస్తున్నాను. మా అక్క నేను అయితే చాలా స్వీట్గా తీసేసామండి పేసాన్ని అయితేని. కాయ కూడా చాలా తీపిగా ఉంది. ఎక్కువ కూడా బెల్లం అయితే పట్టలేదండి. మేము అయినా బెల్లం అయితే ఎక్కువ వేసాము. చాలా తీపిగా అనిపించినాయి. రొట్టు అదంతా కూడా చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం వేసానండి గారెలు. నిజంగా చాలా బాగా వచ్చినాయి. అంటే ట్రై చేశాను, ఎప్పుడు వేయలేదండి గారెలు అనేది, ఎప్పుడు వేయలేదు నేను. ఇప్పుడైతే ట్రై చేశాను, ఎలా వస్తుందా అని ట్రై చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. రొట్టు కూడా మేము ఎక్కువగా వేసుకోము రొట్టు. అలా అనేది మా అక్క వాళ్ళ కోసమే చేస్తున్నామండి. మాకైతే గమ్మున దొరుకుతాయి. మా అక్క వాళ్ళకి అసలు తాటికాయలు దొరకవండి. మాకు పక్కనే ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడైనా వేసుకోవచ్చు. మా అక్క వాళ్ళకి పట్టుకెళ్తారని ఇప్పుడైతే వేస్తున్నాము. మా అక్క అయితే తాటి కుడుములు అయితే వండుకుంటామండి పనసాకులతో కట్టి. నేను ఎలా కడతానో కూడా మీకైతే చూపిస్తాను. తాటాకులతో కడతారు కానీ నాకైతే అది రాదండి. తాటాకులతోని ఇంక పనసాకులతో అయితే కట్టాను. నేను ఎలా కట్టానో అది కూడా చూపిస్తాను. ఇంకా అక్క వాళ్ళ కోసం అయితే తాటి కుడుములని తాటి రొట్టె మా అక్క ఏమందండి. ఇంకా 2 కూడా వేసాను. నేను మామూలుగా ట్రై చేశాను. గారెలు కూడా నిజంగా చాలా బాగా వచ్చినాయి. ఇంకా మాకు కొద్దిగా మిగిలితే అమ్మ అయితే ఇడ్లీల కింద వేసేసింది. ఇంకోసారి ఎప్పుడైనా రొట్టె వేసుకుంటాము. రొట్టె కూడా ఎక్కువేమీ వేసుకోమండి. అప్పుడు ఎప్పుడో వేసింది అంతే మా అమ్మ. ఎక్కువ తాటి కుడుములని తాటి ఇడ్లీలు ఎక్కువ వేసుకుంటామండి మేము. ఇంకా మొత్తం కూడా ఇలాగైతే పేసాన్ని అయితే ఎసులు లేకుండా పిండేసానండి. ఇడ్లీ నూకైతే వేసుకున్నామండి. బియ్యాన్ని కడిగేసి ఎండబెట్టి ఇసురుకుంటే చాలా బాగుంటాయండి. అలా ఇసిరేది మా అమ్మ. ఇలా ఆడించకుండా ఇసిరేదండి. అది ఉంటుంది కదండి, దాంతో ఇసిరేది చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగా కొంచెం మెత్తగా అన్నం పొదునుగా తగిలినట్టు భలే ఉంటుందండి. ఇప్పుడైతే ఇడ్లీ నూక కూడా వేసుకోవచ్చు, కానీ ఇసిరిని బియ్యం నూకతో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మాకు ఇంకా టైం లేదండి అలా చేయడానికి. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే నూకైతే తెప్పించేసింది ఇడ్లీ నూక. ఇంక ఇడ్లీ నూక అయితే 1 కేజీ పట్టిందండి దీనికి పేసానికి అయితేని. ఇంకా మొత్తం కూడా ఇలాగైతే పేసాన్ని అయితే ఇసలు ఏమీ లేకుండా అయితే పిండేశాను. దాంట్లో ఇప్పుడు ఏమి వేస్తానో మీకు చూపిస్తాను. బెల్లము, కొబ్బరికాయ తిరుమిడి ఇదైతే వేసుకోవాలండి. ఒక 2 కొబ్బరికాయలు అయితే కొట్టాము. కొబ్బరికాయ తిరుమిడి కూడా వేసుకుంటే చాలా ఎక్కువగా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కేజీ ఇడ్లీ నూకైతే ముందుగా కలిపామండి. దానికి సరిపడా 2 కొబ్బరికాయలు, 1 కేజీ బెల్లం పట్టేసిందండి. కేజీ నూక, కేజీ బెల్లం, 2 కొబ్బరికాయలు తిరుమిడి అయితే వేసాము. ఇదంతా మొత్తం కూడా కలిపేస్తాను ఇప్పుడైతేని.
కొంచెం గట్టిగా ఉందని అప్పుడే నేను ట్రై చేశానండి. గారెలు అయితే చేశాను. కొంచెం ఇంకా పేసం అయితే పడుతుందని ఇంకో 2 తాటికాయలు అయితే అమ్మ అయితే పేసం తీసేసింది అప్పటికప్పుడు. నేను ఇంకా కలుపుతున్నాను. కొంచెం గట్టిగా ఉంది. మనకు తెలిసిపోద్ది కదండి, ఇంకా పేసం పడుతుందో ఇంకా నూక పడుతుందో అని తెలుస్తుంది కదా. కొంచెం నూక ఎక్కువైనట్టు అనిపించింది. అందుకే పేసం అయితే కొంచెం మా అమ్మ ఇంకా అక్క ఇద్దరు కలిసి అయితే తీసేశారు ఒక 2 తాటికాయలు. 2 తాటికాయలు ఎక్కువే తెచ్చుకున్నాంలేండి. గమ్ముని పాడైపోతాయి కదండి, అందుకే ఎక్కువే తెచ్చింది అమ్మ తాటికాయలు. మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలిపేసానండి, పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా అంతలోకి తాటి కుడుములు వేయడానికి ఇంకా బుట్టలు అయితే అల్లేస్తున్నానండి. సింపుల్ అండి. ఒక 2 పనసాకులు తీసుకున్నానండి. ఒక ఈనుపుల్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకెలాగా ఒక 3 ఆకులు కట్టి ఇంకో ఆకు కింద కడితే చాలా ఈజీగా అండి. తాటి కుడుములు చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నాకు ఎందుకో తాటిగారులే నచ్చినాయండి ఎక్కువగా. ఇట్ల మీద తాటిగారులు, తాటి రొట్టె అనేది నిప్పుల మీదే ఉడుకుతుంది కాబట్టి చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా 4 ఆకులు అయితే ఇలా కట్టానండి. దానికి మళ్ళీ ఇంకో ఈనుపులు అయితే గుచ్చాలి. ఈనుపులు గుచ్చి మళ్ళీ కింద ఒక ఈనుపులు అయితే గుచ్చాలండి. ఇంకా మొత్తం కూడా ఇలాగైతే చేసేస్తున్నాను. మీకు చూపిస్తాను కూడా నేను ఎలా చేసేసాను అనేది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు కదా. నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. లైక్ చేయండి. లైక్ చేయమంటున్నాను కదా, లైక్ చేసేసి వెళ్ళిపోతున్నారు. వీడియో ఫుల్గా చూడట్లేదు. వీడియో కూడా ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు. మొత్తం కూడా కింద కూడా ఒక ఇనుపుల్ని పెట్టి ఇంకా 4 ఉంటాయి కదండి, ఆ 4 గుచ్చేయాలి. ఒక బుట్ట అయితే చేసేసాను. ఇంకా కనమై కూడా చేస్తాను. ఇంకా టైం అయిపోతుందండి, ఉడకాలి. ఇంకా అక్క వాళ్ళు పట్టుకెళ్ళాలి. ఇంకా అక్క వాళ్ళు వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోయిందండి, 6 అయిపోతుంది. అంటే ఒక 20 నిమిషాలు ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చులేండి మా అక్క వాళ్ళ ఇంటికి అయితేని. కొంచెం లేట్ అయిపోతుందని చాలా స్పీడ్గా అయితే చేసేసాము. ఇంకోండి 3 ఆకులు గుచ్చాను. ఇంకో ఆకుకి అయితే ఇలా గుచ్చాలి. ఇంకా ఆ ఆకులన్నీ కలిపి మళ్ళీ ఇంకో ఈనుపులు అయితే గుచ్చాలండి. మళ్ళీ ఇంకా 4 ఉంటాయి కదండి సుతని, ఆ సుతని అన్నీ కలిపి పెట్టి ఇంకో ఈనుపులు అయితే గుచ్చాలి. గుచ్చేసాక మనం బుట్టకి లోన పేసం పెట్టేసి ఆ పక్కనైతే ముచ్చుకులు ఉంటాయి కదా, దారం ఏదన్నా కూడా చుట్టేయచ్చు. చుట్టేసుకున్నప్పుడైతే మనం తిన్నప్పుడైతే ఈజీగా ఉంటుంది, ఉప్పేసుకుని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం అన్ని బుట్టలు కూడా అల్లేసానండి. ఇప్పుడైతే మనం పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఒక 10 బుట్టలు అయితే వచ్చినాయి. అక్క వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలాగైతే చేసి పంపిస్తామండి, బుట్టలల్లో అయితే పంపుతాము. పక్కన చూడండి గారెలు అయితే చేశాను. మామూలుగా గట్టిగా ఉందని పిండి ఇంక అప్పటికప్పుడే చేసేసాను. ఇప్పుడైతే కొంచెం పేసం అయితే కలిపామండి. ఇంక అక్క వాళ్ళైతే తీసేసారండి. ఇంకొంచెం పలసన అయిపోయింది. తర్వాత అనిపించింది కొద్దిగా పిండి ఉంది కదా, పిండి ఎక్కువ చేసేవలసింది గారెలు. చాలా బాగున్నాయి గారెలు అనిపించిందండి. ఇంకా తర్వాత వేద్దామని కూడా ట్రై చేశాను, కానీ రాలేదండి. ఇంకా గారెలకి గట్టిగా అయితే ఉండాలి కదండి పిండి. అసలు లూజ్ అయిపోయి గారే రాలేదు. నేను తర్వాత వేద్దామని చూశాను కానీ. ఇంకా అన్నిటిలో కూడా ఇలాగైతే పెట్టేస్తున్నానండి. ఇంకా చెల్లినైతే దారం అయితే చుట్టేయమన్నాను. ఇంక లేట్ అయిపోతుంది కదా, ఇంక రొట్టె కూడా వేయాలి. ఇంకా ఇలా పెట్టేసి కిందకైతే వెళ్ళిపోయానండి. ఇంకా అమ్మ అయితే పెట్టేసింది, చుట్టేసి మా చెల్లి అయితే చుట్టేసిందండి, దారం అయితే చుట్టేసింది ముచ్చుగులికి. ఇంకా పెట్టేసి వచ్చేసానండి. ఇంక లేట్ అయిపోతుంది రొట్టె వేద్దామని. ఇంకా తాసులు అయితే ఒక అరిటాకు అయితే తీసుకున్నానండి. దానికి శుభ్రంగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఎక్కువగాని. రొట్టె అయితే బాగా ఉడకాలి కదండి, నిప్పుల మీదే ఉడకాలి. ఎక్కువ మంట వచ్చినా కూడా
మాడిపోతుంది, కింద అసలు బాగోదు తినడానికి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే వేసాను. మొత్తం కూడా చుట్టూరు కూడా బాగా పామేసానండి. ఆయిల్ అనేది అప్లై చేసేసాను చుట్టూరు కూడా. ఇప్పుడైతే రొట్టె అయితే కొంచెం ఎత్తుగానే వేసానండి, దెబ్బ రొట్టెలాగా. నిజంగా చాలా బాగా వచ్చిందండి రొట్టు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈసారి అయితే రొట్టు కూడా వేస్తాను. ఇంకా మొత్తం కూడా ఒకసారి అయితే ఇలాగే వేసేసుకుంటున్నానండి. ఎక్కువగానే వేసాను. మళ్ళీ అరిటాకు మీద ఆయిల్ అయితే అప్లై చేయాలంటే, అప్లై చేసి పెట్టాలంటే నాకు తెలీదు. మా అమ్మ అయితే పైన ఉంది, అది ఇడ్లీ పాత్ర పైన గ్యాస్ మీద పెడుతుందండి. తాటి కుడుములిగి పెడుతుంది. నాకు తెలియక మామూలుగా పెట్టేశాను. మళ్ళీ తీసి మా అమ్మ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పెట్టింది. ఇంకా రొట్టె అయితే ఇలా వేసేస్తున్నానండి. ఇంకా దాని మీద అరిటాకు అయితే ఆయిల్ అయితే అప్లై చేయాలంట. ఇంకా మా అమ్మ అయితే మళ్ళీ వేసింది. ఇంకా మామూలుగా పెట్టేసి ఇంకా అగ్గంతా కూడా అగ్గల మీదే ఉడికిచ్చాలండి. ఎక్కువ మంట వచ్చినా మాడిపోతుంది, అస్సలు బాగోదు ఇంకా తినడానికి కూడా. ఇంకా చిప్పలు ఉంటాయి కదండి, కొబ్బరి చిప్పలు, అవి అయితే ముందే వేసాము. ఇంకా అగ్గి మీదే ఉడికింది. నిజంగా చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా అవి ఉంటాయి కదండి అగ్గులు, అవి అయితే తీసి దాని మీద అయితే వేసేసాను. ఇంకా అగ్గులు ఇవ్వండి ఇలాగైతే వేసాను. మళ్ళీ మా అమ్మ అయితే తీసేసి మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేసేసి మళ్ళీ ఇంకో అట్టాకు అయితే వేసి పెట్టిందండి. అంటే ఎప్పుడో ఒకసారి వేసాం, మళ్ళీ వేయలేదు కదండి, అంత తెలీదు. కింద కూడా అగ్గులతోనే ఉడికించాలండి. ఎక్కువ మంట పెట్టినా ఇంకా అస్సలు బొగ్గు అయిపోతుంది. పైన అయితే ఈ బొగ్గులతో మండుతుందండి, కింద కూడా బొగ్గులతో అయితే కింద ఉడకాలి, చాలా బాగుంటుంది. మొత్తం అయితే ఇలా వేసాను. ఇప్పుడైతే పెట్టేసుకుందాము. ఇంకా అయితే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. పనస కుడుములు అయితే ఇలా వేసానండి, దాంట్లో అయితే పెట్టేశాను. ఇంక పక్కన అయితే నేను చెప్పాను కదండి గారెలు వండుతున్నానని, ఇంకా 4 చేశాను చూడండి. ముందుగా అయితే చేసేసాను. ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే వేసాను. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే కొద్దిగా వేసాను ఆయిల్, అంటే బాగా వస్తాయో లేవా అని మామూలుగా ట్రై చేశానండి. నిజంగా చాలా బాగా వచ్చింది. చిన్నగా చేశాను, భలే వచ్చిందండి. ఇంకో తిరిగేస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంక ఇరగలేదులేండి, ఒకటైతే మామూలుగా ఏగిపోయినాక తీసినప్పుడు ఇరిగిపోయింది ఆ చిన్నది, అంతేగాని నిజంగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం భలే ఉందండి. ఇంకా అంటుకుపోతాయేమో, నేనైతే వేస్ట్ అయిపోద్ది ఇంకా అనుకున్నాను. అందుకే 4 వేసాను, లేకపోతే గారెలు వేసేసుకుందామండి చాలా మట్టుకి. కొంచెం గట్టిగా కలపాలి అంతే, పిండి మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఇంకొండి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మామూలుగా అయితే తీసుకుని అయితే తినేద్దాము. టేస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో గారి. లాన్ కూడా చాలా క్రిస్పీగా భలే ఉందండి. ఇంకా గారెలు అయితే ఇంకోండి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంది. చాలా బాగుందండి. ఇంకా మా అమ్మాయికి కూడా ఇచ్చాను, వేడిగా ఉందంటుంది. ఇంకా పక్కన పెట్టేసింది, వేడిగా ఉన్నాయి. మామూలుగా నేనైతే తిని చూపిస్తున్నాను మీకైతేని. ఇంకా అట్టు కూడా ఊడిపోయిందండి, అట్టు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా అట్టు కూడా చాలా బాగా వచ్చిందండి, ఇలా తిప్పుతున్నప్పుడు ఇరిగిపోయింది. ఎలాగైనా మనం ముక్కలు చేసుకోవాలి కదండి. ఇవి కూడా ఉడికిపోయినాయి తాటి కుడుములు, టేస్ట్ అదిరిపోయింది. ఇంకా ఇంకా అక్క వాళ్ళు అయితే పట్టుకెళ్ళిపోతారు, చాలా వేడిగా ఉంది, నేను పట్టుకున్నప్పుడు కాలిపోయింది. ఇంకా టేస్ట్ అందరం చూస్తున్నాము, నిజంగా చాలా బాగుంది. పక్కనే ఎంచ కట్టు కింద వచ్చిన ఇలా గుమ్మని తిప్పుతుంటే ఇరిగిపోయిందండి.
ఇంకా వేడిగా ఉన్నాయి. ఇంకా అక్క వాళ్ళైతే పట్టుకెళ్ళాలి, లేట్ అయిపోతుంది. ఇంకా అక్క అయితే కవర్లు అయితే వేసేసుకుంటుందండి. కవర్లు వేసుకుని అక్క వాళ్ళు అయితే ఇంకా బయలుదేరిపోతున్నారు. ఇంకోండి ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఇంకా తర్వాత ఇంకా పిండి అయితే మిగిలిందండి. ఇంకా రొట్టె వేద్దామంటే ఇంక బాగా సందలాడిపోయింది. మాకు ఇంకే వేయిపుద్ది అవ్వలేదు. ఇంకోసారి వేద్దామలే అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇంక ఇడ్లీలే వేసేస్తుంది ఇప్పుడులాగానే. ఇంకా రొట్టెకైతే చాలా టైం పడుతుందండి. అంటే అగ్గి మీదే ఉడకాలి కదా, చాలా టైం తీసుకుంది. ఇంకా లేట్ అయిపోతుంది, సందలాడిపోతుందని ఇంకే తర్వాత ఎప్పుడైనా మంచిగా వేసుకుందామా అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇడ్లీలు వేసేస్తుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. మీరు తిన్నారా ఈ సంవత్సరంలో తాటి ఇడ్లీలు, తాటి గారెలు, తాటి రొట్టె, అలాగే తాటి కుడుములు?